ఇండియన్ పోస్టల్ సర్వీసెస్కి సంబంధించిన జీడీఎస్ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. సో ఓన్లీ 10th బేసిక్ క్వాలిఫికేషన్ తోటి దీనికి అప్లై చేసుకోవచ్చు. అండ్ రిక్రూట్మెంట్ ఎలా ఉంటుంది అంటే 10thలో ఎవరికైతే హైయెస్ట్ జీపీ వచ్చిందో, అంటే మనం అప్లై చేసుకునే డివిజన్లో ఇన్ కేస్ మనది హైయెస్ట్ జీపీ ఉండే మనకి జాబ్ అనేది పక్కా వస్తుంది. సో దీనికి టోటల్ 3 స్టేజెస్ ఆఫ్ అప్లికేషన్ అనేది ఉంటుంది. ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, అండ్ దెన్ నెక్స్ట్ ఫీ పేమెంట్, అండ్ లాస్ట్ అప్లికేషన్ ఆన్లైన్లో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఫీ పేమెంట్ వచ్చేసి కూడా సర్టన్ కేటగిరీస్ ఆఫ్ ద స్టూడెంట్స్కి ఎగ్జెంప్షన్ అనేది ఉంటుంది. కొందరికి మాత్రమే ఫీ పేమెంట్ పే చేయాల్సి ఉంటుంది, అది కూడా ఓన్లీ 100 రూపీస్ మాత్రమే. అండ్ టోటల్ దీనికి సంబంధించి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఎలా అప్లై చేసుకోవాలి అనేది నేను ఇప్పుడు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఏ స్టేట్ వాళ్ళు ఆ స్టేట్కి మాత్రమే అప్లై చేసుకుంటారు. సో ఆ స్టేట్కి అప్లై చేసుకునేటప్పుడు అక్కడ ఉండే లోకల్ లాంగ్వేజ్ అనేది మనకి మస్ట్ అండ్ షుడ్గా వచ్చి ఉండాలి. అలా అయితేనే మనకి రిక్రూట్మెంట్లో ప్రయారిటీ అనేది ఉంటుంది. సో అప్లికేషన్ ఫామ్ సబ్మిట్ చేయడానికి లాస్ట్ డేట్ వచ్చేసి June 5th వరకు కూడా ఉంది. సో ఇది ఆన్లైన్లో మాత్రమే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. టోటల్ 2 కేటగిరీస్ ఆఫ్ రిక్రూట్మెంట్ అనేది ఉంటుంది. సో ఫస్ట్ వన్ బీపీఎం, దీనికి 12,000 శాలరీ అనేది ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఏబిపిఎం లేదా డాక్ సేవక్, దీనికి 10,000 రూపీస్ శాలరీ పర్ మంత్ అనేది ఉంటుంది. సో గవర్నమెంట్ నుంచి మనకి అలవెన్సెస్ కూడా ప్రొవైడ్ చేస్తారు. బట్ జాబ్ వచ్చిన తర్వాత ఫస్ట్ మంత్లో మాత్రం ఫస్ట్ కొన్ని మంత్స్ ఆఫ్ ద పీరియడ్ మనం మాత్రమే మన ఆన్ ఎక్స్పెన్సెస్ని బేర్ చేసుకునేలాగా ఉండాలి. అండ్ దెన్ నెక్స్ట్ అప్లై చేసుకునే స్టూడెంట్స్ యొక్క బేసిక్ క్వాలిఫికేషన్ వచ్చేసి 10th క్లాస్ పాస్ అయి ఉండాలి. అండ్ మినిమం ఏజ్ 18 years అండ్ మ్యాక్సిమం ఏజ్ వచ్చేసి 40 years ఉండాలి. అండ్ ఇక్కడ కూడా సర్టన్ కేటగిరీ ఆఫ్ ద స్టూడెంట్స్కి ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంది. ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్కి 5 years, ఓబీసీ వాళ్ళకి 3 years, ఎకనామికలీ వీకర్ సెక్షన్ వాళ్ళకి మాత్రం ఎలాంటి రిలాక్సేషన్ లేదు. ఇన్ కేస్ మీరు పర్సన్ విత్ డిసేబిలిటీ అయితే మీకు 10 years ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. పర్సన్ విత్ డిసేబిలిటీ ప్లస్ ఓబీసీ కేటగిరీ అయితే 13 years, అండ్ పర్సన్ విత్ డిసేబిలిటీ విత్ ఎస్సీ ఎస్టీ కేటగిరీ అయితే 15 years ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. అండ్ ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు, ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి చెందిన స్టూడెంట్స్కి ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉండదు. బట్ ఎవరైతే స్టూడెంట్స్ ఎస్సీ ఎస్టీ అండ్ ఓబీసీ కేటగిరీకి చెంది రిజర్వేషన్ వర్తించదో వాళ్ళకి మాత్రం ఏజ్ రిలాక్సేషన్ అనేది 10% రిజర్వేషన్ అనేది ఉంటుంది జీడీఎస్ పోస్ట్లో. అండ్ దెన్ నెక్స్ట్ సో క్వాలిఫికేషన్ 10th క్లాస్ మస్ట్ అండ్ షుడ్గా పాస్ అయి ఉండాలి, స్టేట్ బోర్డ్ ఆర్ సెంట్రల్ బోర్డ్ నుంచి వెళ్ళి. అండ్ ఆల్సో ఇంగ్లీష్ అండ్ మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్ మస్ట్ అండ్ షుడ్గా చదివి ఉండాలి. అండ్ కంపల్సరీ నాలెడ్జ్ ఆఫ్ లోకల్ లాంగ్వేజ్. సో మీరు ద క్యాండిడేట్ షుడ్ హ్యావ్ స్టడీడ్ ద లోకల్ లాంగ్వేజ్, దట్ ఈస్ నేమ్ ఆఫ్ ద లోకల్ లాంగ్వేజ్. మీరు ఏ స్టేట్కి అయితే అప్లై చేసుకుంటున్నారో ఆ స్టేట్ యొక్క లోకల్ లాంగ్వేజ్ మస్ట్ అండ్ షుడ్గా చదివి ఉండాలి. అండ్ మీకు సైక్లింగ్ లేకపోతే రైడింగ్ వచ్చి ఉండాలి, ప్రయారిటీ ఉంటుంది. అండ్ జాయినింగ్ అప్పుడు మీకు ఇన్ కేస్ మీరు ఎస్సీ ఎస్టీ ఓబీసీ డిసేబిలిటీ ఆర్ ఎకనామికలీ వీకర్ సెక్షన్ అయితే ఆ పర్టికులర్ సర్టిఫికేట్ అనేది మస్ట్ అండ్ షుడ్గా మీరు సబ్మిట్ చేసి ఉండాలి. అండ్ త్రూ ఆన్లైన్లో మనం సర్టిఫికేట్ సబ్మిట్ చేస్తాం కదా, 100 రూపీస్ ఫీ పేమెంట్ అనేది చేయాలి. దానికంటే ముందు రిజిస్ట్రేషన్ ఫామ్ అనేది ఒకటి ఉంటుంది. ఆ ఫామ్ని ఆన్లైన్లోనే సబ్మిట్ చేసిన తర్వాత ఫీ పేమెంట్ చేయాలి. ఫీ పేమెంట్ ఓన్లీ 100 రూపీస్. బట్ ఫీమేల్ స్టూడెంట్స్ ఎవరికి కూడా ఫీ అనేది ఉండదు. ఎస్సీ ఎస్టీ బాయ్స్కి కూడా ఫీ వర్తించదు, ఫిజికలీ డిసేబిలిటీ స్టూడెంట్స్కి కూడా వర్తించదు, అండ్ ట్రాన్స్ ఉమెన్కి కూడా ఫీ పే చేయాల్సిన అవసరం ఉండదు. వీరు తప్పించి మిగతా కేటగిరీకి చెందిన అందరూ కూడా ఫీ పేమెంట్ అనేది చేయాల్సి ఉంటుంది. అండ్ మనం అప్లై చేసుకోవాల్సిన వెబ్సైట్ వచ్చేసి indiaPostGDSonline.gov.in. సో అప్లై చేసుకోవడానికి కావాల్సిన సర్టిఫికేట్స్ వచ్చేసి రిజిస్ట్రేషన్కి ఫస్ట్ మన నేమ్ 10th క్లాస్లో ఎలా ఉందో అలా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఫాదర్ నేమ్, మదర్ నేమ్, మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి, డేట్ ఆఫ్ బర్త్, జెండర్, కమ్యూనిటీ. ఇన్ కేస్ మీరు ఫిజికలీ డిసేబుల్డ్ క్యాండిడేట్ అయితే ఫిజికలీ డిసేబిలిటీ పర్సెంటేజ్ అనేది మెన్షన్ చేయాల్సి ఉంటుంది. మీరు ఏ స్టేట్లో 10th క్లాస్ పాస్ అయ్యారు, మీరు లాంగ్వేజ్ ఏంటి 10th క్లాస్లో, ఏ ఇయర్లో 10th పాస్ అయ్యారు. అండ్ ఆల్సో స్కాన్డ్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్స్ అండ్ స్కాన్డ్ సిగ్నేచర్. ఇక్కడ కూడా క్లియర్గా సైజ్ అనేది మెన్షన్ చేశారు. స్కాన్డ్ ఫోటోగ్రాఫ్ అయితే 50 KB సైజ్ మాత్రమే ఉండాలి. అండ్ స్కాన్డ్ సిగ్నేచర్ ఓన్లీ 20 KB కంటే తక్కువ సైజ్ ఉండేలాగా చూసుకోవాలి. అండ్ వన్స్ రిజిస్ట్రేషన్ ఫామ్ సబ్మిట్ చేసిన తర్వాత ఇన్ కేస్ ఫీ మీకు ఎలిజిబిలిటీ ఉంటే పే చేయండి, లేకపోతే డైరెక్ట్ అప్లై ఆన్లైన్ అని క్లిక్ చేసిన తర్వాత మీరు అక్కడ మెన్షన్ చేసిన డీటెయిల్స్ అన్నీ మెన్షన్ చేసి రిజిస్ట్రేషన్ ఐడి ఎంటర్ చేసి అప్లికేషన్ ఫామ్ సబ్మిట్ చేయొచ్చు. అండ్ తర్వాత ఏ డివిజన్కి అప్లై చేసుకోవాలి అనుకుంటున్నారో అందులో ఆప్షన్స్ అయితే ఇవ్వండి.
అండ్ లాస్ట్ డేట్ వచ్చేసి జూన్ 5 వరకు కూడా ఉంది. అండ్ త్రూ మొబైల్ ద్వారానే మీరు అప్లై కూడా చేసుకోవచ్చు. అండ్ మొబైల్ ద్వారా ఎలా అప్లై చేయాలి అని కూడా నేను క్లియర్గా ఒక వీడియో చేస్తాను, బట్ ఇట్ టేక్ సమ్ టైమ్.